ఇక తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్ కస్టోడియల్ డెత్ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటన పొలిటికల్ గా టర్న్ తీసుకోవడం మరింత హీట్ పుట్టిస్తోంది. పోలీస్ కస్టడీలో మరణించిన అజిత్ కుమార్ కుటుంబానికి టీవీకి అధినేత నటుడు విజయ్ అండగా నిలిచారు. అజిత్ కుమార్ మృతికి నిరసనగా చెన్నైలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న విజయ్ నల్ల చొక్కా ధరించి సారీ కాదు న్యాయం కావాలంటూ ప్లకార్డును ప్రదర్శించారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. గతంలోనూ లాకప్ డెత్లు జరిగాయనే ఆరోపణతో స్టాలిన్ సర్కార్పై టీవీకి అధినేత విజయ్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నుండి తమకు కావాల్సింది సారీ కాదని న్యాయమని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి సారీ చెప్పడం అలవాటైపోయిందని మండిపడ్డారు. మీ పాలనలో ఇంకెన్ని దారుణాలు చూడాలి? కోర్టులు జోక్యం చేసుకుని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని విజయ్ నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ పాలనతో మీతో తమిళనాడు ప్రజలకు ఏం అవసరం ఉందని విజయ్ ప్రశ్నించారు. அஜித் குமார் அவர்கள் ஒரு சாதாரண ஒரு எளிய குடும்பத்தைச் சேர்ந்த ஒரு இளைஞர். அந்த சாதாரண குடும்பத்துக்கு நடந்த அந்த கொடுமைக்கு சிஎம் அவர்கள் சாரி சொன்னாங்க, தப்பு இல்ல. இதே மாதிரி போலீஸ் விசாரணையில 24 பேர் இறந்து போயிருக்கிறாங்க. அந்த 24 பேரோட குடும்பத்துக்கும் நீங்க சாரி சொன்னீங்களா? தயவு செஞ்சு சாரி சொல்லிருங்க. அஜித் குமார் அவர்கள் குடும்பத்துக்கு நீங்க கொடுத்த நிவாரணம் மாதிரி இந்த 24 பேர் குடும்பத்துக்கும் நீங்க நிவாரணம் கொடுத்தீங்களா? இப்ப அதோட சேர்த்து இதையும் கொஞ்சம் பண்ணிருங்க சிஎம் சார். கேஸ்ல இருந்து இன்னைக்கு அஜித் குமார் அவர்கள் கேஸ் வரைக்கும் எல்லாத்துக்கும் நீதிமன்றம் தலையிட்டு உங்க கவர்மெண்ட் கேள்வி கேட்டுக்கிட்டு இருக்கு. எல்லாத்துக்கும் நீதிமன்றம் தலையிட்டு கேள்வி கேட்கணும்னா அப்புறம் நீங்க எதுக்குங்க சார்? உங்க ஆட்சி எதுக்குங்க சார்? நீங்க உட்கார்ந்து இருக்கிற அந்த சிஎம் பதவி எதுக்குங்க சார்? எப்படி கேள்வி கேட்டாலும் உங்க கிட்ட இருந்து எந்த பதிலும் வர போறதில்ல. ஏன்னா இருந்தா தானே வரும். மேக்சிமம் உங்க கிட்ட இருந்து வர பதில் సారీమా. ఇక కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని మడపురం భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లిన 2 మహిళా భక్తుల నగలు చోరీ అయ్యాయి. ఈ కేసులో ఆలయ సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న అజిత్ కుమార్ తో పాటు పలువురిని పోలీసులు విచారించారు. పోలీస్ కస్టడీలో ఉన్న అజిత్ కుమార్ ప్రాణాలు కోల్పోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అజిత్ ఒంటిపై 44 గాయాలున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలడం సంచలనం సృష్టించింది. పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడంతోనే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ అజిత్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అజిత్ లాకప్ డెత్ పై చెన్నైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో మురళి, ఎందుకని లాకప్ డెత్లు పెరుగుతున్నాయి? దీని ప్రభుత్వ రియాక్షన్ ఏంటి? విజయ్ అడిగిన ఒక్కొక్క క్వశ్చన్ కి అటు నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? అంటే విజయ్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి ఏడాది కూడా కాలేదు. అలాగే తమిళనాడుకు ఎన్నికలు జరగాల్సినటువంటి సమయం కూడా ఏడాది లేదు. అయితే ప్రతి అంశంలోనూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానం అని ఎప్పుడైతే వివాదాలు జరుగుతున్నాయో, ఆరోపణలు వస్తున్నాయో, ప్రతి సందర్భంలో కూడా విజయ్ బయటకు వస్తున్నారు, బాధితులను కలుస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రభుత్వాన్ని నేరుగా నిలదీస్తున్నారు. తక్కువ కాలంలోనే నిరసన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో కనబడుతుంది. సో రీసెంట్గా అజిత్ కుమార్ కస్టడీ మృతికి సంబంధించి నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని నేరుగా సూటిగా ప్రశ్నించారు. సో ఇప్పటి వరకు కూడా 24 మంది కస్టడీలో పోలీసులు విచారణ పేరుతో 24 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. సో ఇవాళ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పారు అజిత్ కుమార్ కుటుంబానికి. అయితే మిగిలినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో 24 మంది మొత్తం చనిపోయారో వారందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అలాగే నష్టపరిహారం అజిత్ కుమార్ కుటుంబానికి ఇచ్చారు. మిగిలినటువంటి 24 మందికి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలన్నటువంటి విషయాన్ని ఆయన గట్టిగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితుంది. ఇక ఇటీవల కాలంలో చూస్తే ప్రభుత్వం పోలీసులు ఏ కేసులో అయితే అనుమానితులుగా అదుపులోకి తీసుకుంటారో, అదుపులోకి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రాణాలతో తిరిగి వస్తాడన్నటువంటి నమ్మకం కూడా లేదు. ఆ స్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్నారు పోలీసులు. సో వీటన్నింటి వెనక కూడా ప్రభుత్వం ఉంది. సో అనేక కేసుల్లో ఈ తాజా చోరీ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి అజిత్ కుమార్ మాత్రమే కాదు, డిఎంకేకి సంబంధించి డిఎంకే నాయకులకు సంబంధించి అనుకూలంగా కేసులు ఏవైతే నమోదవుతాయో సో వాటిల్లో అత్యధికంగా ఈ కస్టోడియల్ మృతి అనేది జరిగినటువంటి విషయాన్ని కూడా విజయ్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇవాళ నిరసన కార్యక్రమంలో కూడా చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి విముక్తి కావాలి. తమిళనాడు ప్రజలకు ఇలాంటి ప్రభుత్వం అవసరం లేదు. కోర్టుకు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతున్నప్పుడు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించినా కూడా న్యాయం జరిగినప్పుడు, కేవలం కోర్టులను ఆశ్రయిస్తే మాత్రం న్యాయం జరిగేటప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు, ముఖ్యమంత్రిగా మీరెందుకు అన్నటువంటి విషయాన్ని ఆయన నేరుగా
ప్రశ్నించారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం నుంచి విముక్తి అనేది రాబోతోంది. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం, ప్రజలకు అండగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని విజయ్ చెప్పుకొచ్చారు.